రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇంకా గడువు ముగియని 4 మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీని కూడా ప్రస్తుత ఎన్నికల నుంచి మినహాయించారు. బాహ్య వలయ రహదారి పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేయడం వల్ల జీహెచ్ఎంసీ పరిధి పెరగగా దీన్ని 3గా విభజించాలన్న ప్రతిపాదన నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఎన్నికలు వాయిదా వేశారు. దాంతో మిగతా పట్టణ స్థానిక సంస్థల్లో తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసే పని మొదలైంది. ఈ నెల 12న తుది జాబితా ప్రచురించనున్నారు. 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోగా ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది. (2011) జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రంలో కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 2020లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 13.82% ఎస్సీలు, 3.25% ఎస్టీలు, 32.52% బీసీ జనాభా ఉన్నట్లు గుర్తించి దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ/ఎస్టీలకు నిర్ణయించాక మిగతా వాటిని మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితికి లోబడి బీసీలకు కేటాయిస్తారు. మొత్తం స్థానాల్లో 50% మహిళలకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ అందులో సగం స్థానాలు మళ్లీ మహిళలకే దక్కుతాయి. మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12న తుది ఓటర్ల జాబితా, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీ-పోల్ యాప్లో అప్లోడ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫోటోతో కూడిన ఓటర్ల తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని స్పష్టం చేశారు. అవసరమైన బ్యాలెట్ బాక్సుల అంచనా, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్, జోనల్ అధికారుల నియామకానికి ఉద్యోగుల వివరాలను టీ-పోల్లో అప్లోడ్ చేయాలని రాణి కుముదిని ఆదేశించారు.